కేశవ నిలయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. ఈ సమావేశానికి రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్తో పాటుగా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కాసేపట్లోని గట్కేసర్లో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నితిన్ నబిన్ హాజరవుతారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఇందులో చర్చిస్తారు. పలు రాజకీయ తీర్మానాలను రాష్ట్ర కార్యవర్గం ఆమోదించనుంది. ఇప్పటికే బూత్ అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆఫీస్ బేరర్లతో నితిన్ నబిన్ సమావేశం జరిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సలహాలు ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో కొత్త పాత నేతల మధ్య నెలకొన్న వివాదంపై కూడా నితిన్ నబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత నేతల అనుభవం, కొత్త నేతల రాజకీయ వ్యూహాలు కలిస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి రాగలమని హితోపదేశం చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. సో సమావేశానికి సంబంధించి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, అలాగే నితిన్ నబిన్ ఇంకా ఏ అంశాలు చర్చిస్తారనే అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? మరి తెలంగాణలో బీజేపీ అధికారంలో సాధించడమే లక్ష్యంగా పావులు కదులుతుంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొనబోతున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై బూత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. అదేవిధంగా పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలి, ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి అన్న దానిపై కూడా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 3 రోజుల పర్యటన బిజీగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. నిన్న వరంగల్లో పర్యటించారు. వరంగల్ కార్పొరేషన్కి సంబంధించిన బూత్ అధ్యక్షులతో మాట్లాడారు. ఆ తర్వాత భద్రకాళి టెంపుల్ దర్శించుకున్నారు. అంతకుముందు గిరిజన నేతలతో కూడా భేటీ అయ్యారు. అన్ని వర్గాల నేతలతో భేటీ అయ్యి తెలంగాణ బీజేపీలో జోష్ తెచ్చేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు 3 రోజులు బిజీగా పర్యటించారు. ఈ రోజు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా 3 తీర్మానాలు చేయబోతున్నారు. మొదటిది 12 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోడీ పాలనను అభినందిస్తూ తీర్మానం చేయబోతున్నారు. అదేవిధంగా రెండో తీర్మానం రాజకీయ తీర్మానం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని ఒక రాజకీయ తీర్మానం చేయబోతున్నారు. అదేవిధంగా మూడోది ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి 3వ తీర్మానం చేయబోతున్నారు. 3 తీర్మానాలు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయబోతున్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మళ్ళీ తిరిగి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తిరిగి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. హరి, రైట్ విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.